ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రసాదంలో చిన్న ముక్క నోట్లో వేసుకుంటాడు. ఎందుకని శివశేషం ఆయింది, పట్టుకెళ్ళట్టాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని శివాలయం ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి, గోడల మీద పెట్టేయడం, వదిలేసి వెళ్ళడం చేయకూడదు. చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి. ఈ రహస్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తూ, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శిశివిషిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూలకవళా అన్నారు. అమ్మా, విశాఖేంద్రుడు అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు, అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, వీళ్ళందరూ కూడా పరమశివుడు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి అరిటాకు భోజనం చేసింది అక్కడ ఉన్నా, లేదా బంగారు కంచం ఉన్నా దాని వంక చూడరు, మానసికంగా కూడా తినకుండా వెళ్ళిపోయారు. ఎందుకని?